ఇంకొక 4 డేస్లో అని చెప్పుకోబోతున్నామని మీకు తెలుసా? ఎస్, 2024 అప్పుడే ఏంది అప్పుడేనా అని ఆశ్చర్యపోయే లోపు ఈ ఇయర్ లో చిన్న పెద్ద అన్ని సినిమాలు కలుపుకొని ఏకంగా 250కి పైగా మూవీస్ రిలీజ్ అయ్యాయి. మరి వాటిలో బాక్స్ ఆఫీస్ దగ్గర టాప్ 10 గ్రాసర్స్ ఏవి, వాటి కలెక్షన్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. 2024 రౌండ్ ఆఫ్ సెగ్మెంట్ లో ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. మరి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలిగా. లిస్ట్ లాస్ట్ నుండి ఫస్ట్ కి వెళ్తుంది, సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నెంబర్ 10, ఈసారి పండక్కి నా సామి రంగా. పండగ టైము, సినిమా వైబు ఈ రెండు బాగా మ్యాచ్ అయ్యాయి. నిజానికి సినిమాలో అంత గొప్పగా మ్యాటర్ ఏం లేదు, అండ్ టాక్ కూడా మిక్స్డ్ గానే వచ్చింది. కాకపోతే పక్కా సంక్రాంతి సినిమా అవ్వడంతో కుమ్మ అవతలేసాడు నాగమామ. ఈస్ట్ అండ్ వెస్ట్ లో అయితే ఎక్స్ట్రా చైర్స్ వేసి మరి థియేటర్స్ లో రన్ చేశారంటే ఆలోచించండి. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయితే టోటల్ గా 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 21.88 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 2.88 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అయిపోయింది. నెంబర్ 9, వన్ ఆఫ్ ది బెస్ట్ కంబ్యాక్స్ ఆఫ్ 2024 ఇస్ కా. ఎంచుకున్న పాయింట్ మన తెలుగు వాళ్ళకి చాలా కొత్తగా ఉన్నా కొంచెం మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది బికాస్ ఆఫ్ ఇట్స్ ఫ్లాస్. బట్ ఆ క్లైమాక్స్ తో అందరినీ ఒక షాక్ అయితే గురి చేశారు. దానివల్ల హిట్ అయిపోయింది. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫుల్ రన్ లో 40 కోట్ల గ్రాస్ అండ్ 22.22 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏకంగా 11 కోట్లకు పైగా ప్రాఫిట్స్ అందుకొని డబుల్ బ్లాక్ బస్టర్ అయిపోయింది. నెంబర్ 8, వివేకాత్రే మాస్ ఏంటో చెప్పిన సినిమా, వివేకాత్రే అంటే ఏంటో చూపించిన సినిమా. రక్తపాతం కావాలా మీకు? నేనిస్తాను. మంచి టాక్ తో ఒక కొత్త రకమైన కమర్షియల్ మూవీని అంతే కొత్త రకమైన రైటింగ్ అండ్ స్క్రీన్ పై ప్రజెంట్ చేశాడు మన ఆత్రేయ అన్న టాక్ రావడం, నాని అండ్ ఎస్జే సూర్య పీక్ యాక్టింగ్ కి ఎక్సలెంట్ బీజం తోడవడంతో కుమ్మేసింది సినిమా. 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే టోటల్ గా 100 కోట్ల గ్రాస్ అండ్ 52.65 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 10.65 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అయింది. ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ మీద అండ్ ఫైనాన్షియల్ క్రైమ్స్ మీద మన తెలుగులో మూవీస్ రావడం చాలా అరుదు. ఇలాంటి ఐడియాని ఎక్కడా వంక పెట్టడానికి లేనంత పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు. రైటింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్సెస్ అన్ని తోపుంటాయి. దీనితో ప్రీమియర్స్ నుండి ఫుల్ పాజిటివ్ వచ్చింది. టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 28 కోట్లు అయితే ఏకంగా 113.1 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 55.1 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 27.1 కోట్ల ప్రాఫిట్ తో హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 6, TFI లో సీక్వెల్స్ హిట్ అవడమే కష్టం అంటే ఒరిజినల్ కన్నా బాగుందిరా సినిమా అనేంతలా ఉంటది అనమాట మన TFI లో. ఒరిజినల్ కన్నా బాగున్న సినిమా ఏదైనా ఉందంటే అది మన TFI లో టిల్లు స్క్వేరే. స్టార్ బాయ్ అన్న ట్యాగ్ కి సరైన న్యాయం చేశాడు సిద్ధు. పైసా వసూల్ అండ్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ మూవీ అన్న టాక్ రావడంతో 28 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే ఇది ఏకంగా 130 కోట్ల గ్రాస్ అండ్ 69 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏకంగా 41 కోట్ల ప్రాఫిట్ తో హ్యూజ్ డబుల్ బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 5, త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్ కొన్న క్రేజ్ తెలిసిందేగా. బాబు మెసేజ్లు పెట్టి మాస్ అవతారంలో వచ్చేస్తున్నాడు రాయ్ అని అందరూ సంబరపడిపోయి వెళ్తే సినిమా మాత్రం నీరసం వచ్చేసింది. అజ్ఞాతవాసే ఇంకా బెటర్ రా అని టాక్ రావడంతో డిజాస్టర్ అనుకున్నారంతా. అయితే ఇక్కడే బాబు ఫ్యామిలీ ఎప్పుడంటో చూపించాడు. సంక్రాంతి సీజను, బాబు ప్లస్ ఫ్యామిలీ ఆడియన్స్ ఇవన్నీ కలిసి డిజాస్టర్ అవ్వాల్సిన సినిమాని నిలబెట్టాయి. 133 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తే 111.81 కోట్ల షేర్ అండ్ 124.05 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 21.19 కోట్ల లాస్ తో యావరేజ్ తో సరిపెట్టుకుంది. డిజాస్టర్ అవ్వాల్సిన సినిమా యావరేజ్ ఏంటంటే ఆలోచించండి. నెంబర్ 4, మన తెలుగు సినిమాల్లో సూపర్ హీరో ఫిలిమ్స్ చాలా అరుదంటే ఆ కాన్సెప్ట్ కి మన మైథాలజీని బాగా బ్లెండ్ చేసి ప్రీమియర్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. కాన్సెప్ట్, ఎగ్జిక్యూషన్, హనుమాన్ రిఫరెన్సెస్, విజువల్స్ తోప్ అంతే. ఒక మీడియం బడ్జెట్ సినిమా మన స్టార్ హీరో రేంజ్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది. 30.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే వరల్డ్ వైడ్ గా ఏకంగా 296 కోట్లు గ్రాస్, 152 కోట్ల షేర్ తో 127.1 కోట్ల హ్యూజ్ మార్జిన్ ప్రాఫిట్ తో క్వాడ్రాపుల్ బ్లాక్ బస్టర్ అయింది. మాస్ అంతే ఇంకా. నెంబర్ 3,
విప్లర్ లాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి ఎపిక్ డిజాస్టర్ తర్వాత కొరటాల, అనిరుద్ధి మ్యూజిక్, ఇలా భారీ హైప్ తో రిలీజ్ అయిన సినిమా దేవర. ఫస్ట్ డే నుండి మిక్స్డ్ టాక్ వచ్చినా సినిమాలో చాలానే ఫ్లాస్ ఉన్నా కూడా రాజమౌళి గారి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ హ్యూజ్ నెగటివిటీని దాటుకుని బ్లాక్ బస్టర్ అయింది. అమ్మింది 184 కోట్లకైతే 256.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏకంగా 450 కోట్ల గ్రాస్ కొట్టి 72.85 కోట్ల హ్యూజ్ ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ అయింది. ఎక్కడే ఎన్టీఆర్ మాస్ పుల్ ఏంటో తెలిసింది జనాలకి. నెంబర్ 2, ఏమని చెప్పను, ఎంతని చెప్పను, మన తెలుగు సినిమా కాదు 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 ఇండియన్ సినిమాలో ఇప్పటిదాకా రాని కాన్సెప్ట్, విజువల్స్, ఎక్స్పీరియన్స్ ఇచ్చారు కల్కి టీం. ఫస్ట్ కొంచెం గట్టిగానే మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా అలా టాక్ సర్దుకొని ఆ మైథాలజీ రెఫరెన్సెస్కి, విఎఫ్ఎక్స్కి, పర్ఫార్మెన్సెస్కి, ఒక కొత్త వరల్డ్కి, ఆ ఫైనల్ ట్విస్ట్కి జనాలు ఫిదా అయిపోయారు. ఇంత విషయం ఉంది కాబట్టి సినిమా అంత పెద్ద హిట్ అయింది. 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కాగా 539.25 కోట్ల షేర్ అండ్ 1061 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 167.25 కోట్ల భారీ ప్రాఫిట్తో హ్యూజ్ బ్లాక్ బస్టర్ అయింది. సరిగ్గా ప్రమోట్ చేసుంటేనా 2000 కోట్ల బొమ్మ ఇది ఖచ్చితంగా. నెంబర్ 1, ది మోస్ట్ హైప్డ్ సీక్వెల్ అన్నప్పుడు ఏ రేంజ్ అంచనాలు ఉంటే చెప్పక్కర్లేదుగా. మెయిన్ గా నార్త్ లో వాళ్ళ ఇండస్ట్రీ మూవీ అయిన స్త్రీ 2ని కొట్టి కొత్త ఇండస్ట్రీ అయింది. 620 కోట్ల బిజినెస్ తో ఇండియన్ సినిమాలో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తే ఇప్పటిదాకా 767.29 కోట్ల షేర్ అండ్ 1596 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఇయర్ హైస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఇన్ తెలుగే కాదు ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పటికీ 147 కోట్ల ప్రాఫిట్ తో ఇంకా థియేటర్స్ లో రన్ అవుతుంది. కాబట్టి ఫైనల్ కలెక్షన్స్ ఇప్పుడు అప్పుడే చెప్పలేం, కానీ ఇందులో మోస్ట్ ఆఫ్ ది కలెక్షన్స్ నార్త్ నుండే వచ్చాయి. ఆగండి, వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? మీకు ఒక చిన్న సర్ప్రైజ్. అదేంటంటే ఒక టికెట్పై 2 సినిమాలు వేసినట్టు, ఒక బిర్యానీకి డబ్బులు కడితే ఇంకొక బిర్యానీ ఫ్రీ ఇచ్చినట్టు ఇప్పటిదాకా టాప్ 10 గ్రాసెస్ చూశారు కదా. ఇప్పుడు టాప్ 5 డిజాస్టర్ మూవీస్ ఆఫ్ 2024 ఇన్ తెలుగు ఏంటో చూద్దాం. నెంబర్ 5, ఒక విక్రమ్, ఒక జాన్ విక్, 2 మిక్సీలో వేసి జ్యూస్ చేస్తే అదే సైందో. ఎగ్జిక్యూషన్ పరంగా, ఎలివేషన్ పరంగా అన్ని బిలో యావరేజ్ గా ఉన్నాయన్న టాక్ రావడం, సినిమా చాలా సీరియస్ గా ఉండడంతో పండక్కి ఏమాత్రం సెట్ కానీ రిలీజ్ అవడంతో జనాలు వెళ్ళలేదు. 26 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 19.16 కోట్ల గ్రాస్ అండ్ 10.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసి 15.65 కోట్ల లాస్ తో హ్యూజ్ డబుల్ డిజాస్టర్ అయింది. నెంబర్ 4, క్యాసినోవా ఇన్స్పిరేషన్ తో మక్కా అనే ఒక గేమ్ మీద తీసిన మూవీ ఇది. రిలీజ్ అయ్యాక మెయిన్ పాయింట్ ని ఎక్కడ సరిగ్గా వాడలేదని చాలా నెగిటివ్ టాక్ రావడం అండ్ అసలు మినిమం బజ్ లేకపోవడంతో 18.5 కోట్ల బిజినెస్ చేస్తే ఫైనల్ రన్ లో కేవలం 2.6 కోట్ల గ్రాస్ అండ్ 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏకంగా 17 కోట్ల హ్యూజ్ డోడెకాగాన్ అంటే 12 రేట్ల కన్నా ఎక్కువ లాస్ వచ్చింది. రికవరీ పరంగా ఇదే హ్యూజ్ లాస్ వెంచర్ ఈ ఇయర్ లో. నెంబర్ 3, రవణ అండ్ హరీష్ శంకర్ కాంబో అంటే మినిమం గ్యారంటీ అని అనుకున్నారంతా. కట్ చేస్తే సినిమాలో ఎంటర్టైన్మెంట్ పేరుతో క్రింజ్ స్టఫ్ తో నింపేశారు. ప్రీమియర్స్ నుండి హ్యూజ్ డిజాస్టర్ అండ్ నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో 32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయితే 13.8 కోట్ల గ్రాస్ అండ్ 8.06 కోట్ల షేర్ కలెక్ట్ చేసి టోటల్ గా 23.94 కోట్ల లాస్ తో హ్యూజ్ డబుల్ డిజాస్టర్ గా నిలిచింది. రవణ కంబ్యాక్ ఇచ్చి ఇంకొక 100 కోట్ల వచ్చిన సినిమా ఇలా డిజాస్టర్ గా అయిందన్నమాట. నెంబర్ 2, ఈ సినిమా గురించి రిలీజ్ అప్పుడు ఒక వీడియో చేసాం, మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా ఏం చెప్తాం చెప్పండి. వల్గర్, నాన్ సెన్స్, క్రింజ్ ఇలా రిలీజ్ అయ్యాక చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో 44 కోట్ల హ్యూజ్ టార్గెట్తో రిలీజ్ అయితే ఫస్ట్ డే నుండే కలెక్షన్స్ రాక ఫుల్ రన్లో 33 కోట్ల గ్రాస్ అండ్ 17.1 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏకంగా 27 కోట్ల లాస్తో డబుల్ డిజాస్టర్ అయింది. నెంబర్ 1, ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ శంకర్ లాంటి క్రేజీ కాంబో మళ్ళీ అదే మూవీకి సీక్వెల్ తో వచ్చారు. మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయితే నెగిటివ్ టాక్ వచ్చిందన్న సంగతి పక్కన పెడితే ఏమి రోతరా అయ్యా ఇది అని చూసిన ప్రతి ఒక్కడు అనుకున్నాడు. దానితో సెకండ్ డే నుండి థియేటర్స్ ఖాళీ అయిపోయాయి. 49 కోట్ల భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 19.4 కోట్ల గ్రాస్ అండ్ 11.55 కోట్ల షేర్ కలెక్ట్ చేసి ఏకంగా 37.45 కోట్ల లాస్ తెచ్చుకొని ట్రిపుల్ డిజాస్టర్ అయింది. ఇవేంటి ఈ ఇయర్ హైస్ట్ గ్రాసింగ్ ఫిలిమ్స్ అండ్ అలాగే టాప్ డిజాస్టర్ ఫిలిమ్స్ కూడా. వీటిలో ఏ మూవీ మీకు బాగా నచ్చాయో చెప్పండి. అలాగే ఏ మూవీ చూస్తే మీకు తలనొప్పి వచ్చిందో కూడా చెప్పండి. అలాగే 2024 రౌండప్ లో ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బాయ్.